సో వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. చిత్తా నక్షత్రం గురించి, యాక్చువల్లీ చిత్తా నక్షత్రం గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, కానీ మా వాళ్ళ కెమెరా కొత్తది మార్చారు. దాంతో ఆ సెట్టింగ్స్లో బ్లర్ అయ్యి ఆ వీడియో సరిగ్గా రాలేదు. కొన్ని వాయిస్ ఓవర్ తోటి ఇద్దామంటే చిత్తా నక్షత్రం వాళ్ళకి ఒకరికే ఎందుకు పాపం ఆ డిస్క్రిమినేషన్ అని ఆ వీడియోని వదిలేసి మళ్ళీ ఫ్రెష్గా చిత్తా నక్షత్రము ఎలా ఉండబోతోంది ఏంటి అనేది ఈరోజు చూద్దాం. సో చిత్తా నక్షత్రము, చంద్రుడు చిత్తా నక్షత్రం మీద ఉన్న, లగ్నము చిత్తా నక్షత్రం మీద ఉన్న మనం ఇప్పుడు చెప్పుకునే అంశాలు వాళ్ళకి అప్లై అవుతాయని చెప్పచ్చు. సో కన్యారాశిలోను తులారాశిలోనూ ఉంటుంది. అండ్ చిత్తా నక్షత్రము ఈజ్ రూల్డ్ బై కుజుడి చేత రూల్ చేయబడుతుంది. ఓకే, చిత్తా నక్షత్రం వాళ్ళ పర్సనాలిటీ, మెంటాలిటీ ఎలా ఉంటాయి? సో ముఖ్యంగా చిత్తా నక్షత్రం వాళ్ళు సన్నక పొడుగ్గా ఉండే పాసిబిలిటీ ఎక్కువ, ఎస్పెషల్లీ లైక్ లగ్నం ఉన్నప్పుడు. అండ్ అలానే కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో, ఎందుకంటే కుజుడి పర్సనాలిటీ లీన్ టాల్తో పాటు స్ట్రౌట్ టాల్ కూడా, అంటే కొంచెం బొద్దుగా టాల్గా కూడా ఉండొచ్చు. సో డిపెండింగ్ ఆన్ మిగిలిన ప్లానెటరీ పొజిషన్స్ని బట్టి కొంచెం వీళ్ళ పర్సనాలిటీ అనేది ఈ విధంగా ఉంటుంది, డిపెండింగ్ ఆన్. కాకపోతే యూజువల్లీ వీళ్ళు చాలా యాక్టివ్ పీపుల్. అండ్ అలానే కోపం తొందరగా, ప్రథమ కోపము అంటారు కదా, సో ఆ విధంగా కోపం తొందరగా వస్తుంది. మైండ్ ఎప్పుడు ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉంటుంది. సో వీళ్ళు 10 మందిలో 100 మంది క్రౌడ్లో ఉంటే చిత్తా నక్షత్రం వాళ్ళ యాటిట్యూడ్ కానీ మిగిలిన విషయాలు, అంటే వాళ్ళు కదిలే విధానం, అంటే యూజువల్లీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ యాటిట్యూడ్, ఇవన్నీ కూడా అందరినీ క్రౌడ్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి. సో ఎందుకంటే ఎక్కువ ఫాస్ట్గా కనిపిస్తారు, ఫాస్ట్గానే కన్నా ఎక్కువ ఉత్సాహంగా కనిపిస్తారు. దానివల్ల ఏంటంటే యూజువల్గా అందరికీ నచ్చే అవకాశం ఉంటుంది. అండ్ యూజువల్గా చిత్తా నక్షత్రం వాళ్ళకి ఇంట్యూషన్ అనేది ఎక్కువ.